దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటా ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండిల్చితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తికి నజరానా
వద్దులే వరహాలు. నవ్వెరా నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా, నవ్వెరా నా ముందు రంజాను పండుగ. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట, ఆహాహా ఆహా హే హే హే. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా, ఓహో ఆహాహా ఆహా హే. మేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే. మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్. మన జీవితంలో మరుపురాని మరవలేని మరలా తిరిగి రాని మరులు గొలిపే మకరందం అయ్యేటువంటి ఈరోజు పూర్తిగా సాయంకాలం వరకు అందరము పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం మనం చాలా ఎదురు చూసాము. ఈరోజు కోసం వచ్చింది. దయచేసి అందరూ సెలబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు చేసిన ప్రతి గురువుకు మనఃపూర్వకంగా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాం. దేశ ప్రధాని అయినా సరే తన గురువు కనిపిస్తే పాదాభివందనం చేస్తాడు. ఎందువలన అంటే అంతటి ఉన్నత స్థానం మనకు రావడానికి తనకు విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పిన మన గురువులే కారణం.
అంతటి ఉన్నత స్థానంలో ఉన్న గురువుల్ని ఈరోజు మనందరం సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సరే ఓకే ఓకే అలా ఉన్నానమ్మా. కనీసం ఓకే ఫార్మాట్ చేయలేదు. కొంచెం దగ్గరండి సార్. అదే సార్ అదే ఇంకొకరే ఉన్నారు, ఇంకొక సార్ ఉన్నారు. మిగతా వాళ్ళు రాని వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండండి. సార్ ఏంటి రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్. సార్ సార్ ఇటు ఇటు కొంచెం వెనక్కి సార్. సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయ్యేదానికి ఎలా తయారయ్యాడో అలా తయారయ్యేసాడు. మనమంతా 10th 86లో మనం ఉన్నాము, ఆయన 81లో ఉన్నాడు. అలాగే దగ్గరండి సార్. ఎలా ఉన్నాడు సార్? ఓకే. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ
మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మన ఆత్మీయ మిత్రులందరికీ వేటూరి శంకరయ్య, తెరిమి శ్రీనివాసులు, అంబటి వెంకట సుబ్బయ్య, మల్లి వెంకటేశ్వర్లు, నలగల్ల ఓకే, థ్యాంక్ యూ. నాగప్రకాష్, ప్రార్థన నాగప్రకాష్,
హలో హలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. Happy to meet all of you after 38 years, 37, 38. I left the school in the year 1984. By the time you are in 8th class, that is why I could not recognize you now at this stage. All became young, and I think all of you are having around 50s. I am past 80 years, now running 81. I joined in service at the age of 23, and my student age at that time is 15 years. The gap between me and my student is only 8 years. The first student of mine is now having 72 years. When they meet me, sir, I am your student, I could not recognize them because they became old. 72 years means old. So that is the nature. By the grace of God, even at the age of 80, I am all right in health because of the grace of Lord Venkateswara. I was here from 1976 to 84. By the time Nageshwara Rao garu was the headmaster here. I think all of you, only 1 year you have experience with me. You know that I am disciplined teacher. I myself disciplined, and I want to make the students also disciplined. That is the only thing saved me. A teacher must have qualities. One, discipline, and command over subject, controlling the class. All these things are having in a teacher means a good teacher. You know that I am a good teacher or not, that is your hand, because 1 year of experience. Last time, school students 79 and 80, they conducted this get together program in A5 hotel. By the time COVID was in very serious condition, I was in Tamil Nadu state. I could not come here because of that COVID. They told me so many times, sir, you come. But in my street there was 20 cases at that time. It happened in 1 year back, I think. So my service here as a mathematics assistant and English, the 10th class students and 9th class students are known to me very well, but you are 8th class only. I do not know whether I taught you mathematics or not. Whatever it may be, now the time is 11:30. Already the program started late, and they are saying that the photography is there. I want to tell all of you, I heard your voices that your children are in America and Australia and London.
and you became old also, 50 years means. I request, I pray to God to bless all of you with health and wealth. And I stop with these words because so many are to talk. The time will, already time is 11:30. Thank you. వేదిక మీద ఉన్నటువంటి మా ఉపాధ్యాయులందరికీ, పూర్వ విద్యార్థులకి నా ఆశీస్సులు. నేను జెడ్పీ హై స్కూల్ గూడూరు నుంచి 84 ఆగస్టు 24వ తారీఖున చెన్నూరు హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినాను. అప్పుడు మీరందరూ 8th 9th ఉండి ఉంటారు. నేను 6th క్లాసు 7th క్లాసు టీచర్గా ఉంటూ ఉన్నాను. కాబట్టి ఆ సమయంలో మీరు నాకు గుర్తు లేరు, ఎక్కువ మంది పెద్దోళ్ళు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని గుర్తుపట్టలేము. మేము ఎక్కడైనా కనపడితే మీరు గుర్తుపడతారు, నమస్కారం సార్ అంటారు. అందువల్ల మాకు ఉపాధ్యాయుడికి దక్కే ఆ గౌరవం ఏంటంటే ఇదే. టీచర్గా ఉన్న మాకు మా విద్యార్థులు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ భవిష్యత్తు బాగా చక్కబెట్టుకొని మంచి మార్గంలోకి పోయి ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి ఏదో ఒక విధంగా బాగుపడితే వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరేటువంటి ఉపాధ్యాయులు మేము. మాకు వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే నమస్కారం సార్. ఆ ఒక్క గిఫ్ట్ మాకు చాలు. మేము చేసినటువంటి పని, మేము చెప్పినటువంటి విద్య ఇదంతా మీ స్కూల్లో మీకు తెలుసు. ఎవరు ఏ టీచర్ ఎట్లా చెప్పాడో ఏం చేశాడో అనే సంగతి మీకు తెలుసు. ఎవరిని ఎట్లా గౌరవించాలనే సంగతి కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ రోజుల్లో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే చాలా మనం శ్రమపడాలి. దీనికి శ్రమపడి పనిచేశారు. అంతా స్కూల్ గోడలు గీడలకు రంగులు వేయటం, అన్నీ చేయటం, ఇవన్నీ చేయటం, డెకరేషన్ చేయటం ఇదంతా కూడా చాలా శ్రమపడి చేశారు. ఆ శ్రమ వృధా పోకుండా భగవంతుడు ఈరోజు వాన కూడా లేకుండా చేశాడు. రాత్రి గాలి వచ్చి ఉంటే ఇవన్నీ ఎగిరిపోను. కాబట్టి భగవంతుడిని మనం ఒకసారి ప్రార్థన చేసుకోవచ్చు. ఇదేంటంటే అది లేకుండా చేసే ప్రార్థన. నిన్న మా శిష్యుడు ఒక ఆయన అడిగారు, సార్ రేపు వాన వస్తుందా అని. నేను ఇక్కడికి వాకింగ్ వస్తాను రోజు. అదే చెప్పలేము కానీ వాన రాదు అని చెప్పా. అట్లా రాత్రి రాదా, అంతవరకు మేలు. కాబట్టి నేను ఇక్కడ 90 వరకు ఏ స్కూల్లో పనిచేశాను. తర్వాత 90లో డివైడ్ అయింది గర్ల్స్ స్కూలు. ఆ గర్ల్స్ స్కూల్కి నన్ను అక్కడ చేశారు. నేను అక్కడికి వెళ్ళిపోయాను. రాజేశ్వరమ్మ గారు, అనంతకృష్ణ గారు, దానమ్మ గారు, మేము ఆ ఏరియా. ఈ వైపున వీళ్ళు బాయ్స్. అప్పుడు స్ట్రెంగ్త్ 850 దాకా ఉండింది. కానీ ఇప్పుడు స్కూల్లో స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోయింది. 3 హాస్టల్లో ఒక గిరిజన హాస్టల్ సపరేట్ చేసి రెసిడెన్షియల్ పెట్టారు. కాబట్టి పిల్లలు రావడంలే. ఆ స్ట్రెంగ్త్ ఇప్పటికి పోల్చుకుంటే ఒక్కొక్క సెక్షన్ 3-4 సెక్షన్లు ఉండేది ఆ రోజుల్లో. అట్లా ఉన్నా కూడా అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా క్రమశిక్షణగా వాళ్ళ క్లాసుకి పోయి పిల్లలకి బాగా చెప్పేవాళ్ళు. పిల్లలు బాగా డెవలప్ కావాలి, మనం చెప్పాలి, వాళ్ళని మంచి మార్గంలో నడపాలనేటువంటి భావాలు ఉండేటువంటి ఉపాధ్యాయులు ఆ రోజుల్లో ఉన్నారు. కష్టపడి పనిచేసారు, కష్టపడి బోధించారు. మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. కాబట్టి ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ఎంతో మీకు రుణపడి ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని ఈ విధంగానే గౌరవిస్తూ ఎలా చూడాలని ఆ భగవంతుడు మీకు ఆయురాలకి ఐశ్వర్యాల బుద్ధి కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు పండిట్ గారు అయినటువంటి శంకరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. ఓం నమో వెంకటేశాయ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నాతోటి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క వందనాలు, అభివందనాలు. సభలో కూర్చున్నటువంటి పూర్వ విద్యార్థులకు, నేటి యువతీ యువకులకు నా యొక్క నమస్సుమాంజలు. మీరు తెలివితేటలో మాకంటే చాలా పెద్దవాడు. ఎందువల్లంటే ఆతారంకి ఇతనికి చాలా తేడా వచ్చేసింది. మేము ఏదో పాత పద్ధతిలో పోతూ ఉండేవాళ్ళం. మీరు అధునాతన పద్ధతులను అవలంబిస్తూ కొత్త విధానాలు నేర్చుకుంటూ మీరు జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. చాలా సంతోషం.
ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే మేము వచ్చి మిమ్మల్ని కలుసుకోలేము, మీరు వచ్చి మమ్మల్ని కలుసుకోలేరు. మరి అటువంటి అవకాశాన్ని మీరు ఇక్కడ కొంతమంది మిత్రులు కొంచెం ఇనిషియేట్ తీసుకొని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. ఇకపోతే నేను 1971 ఆగస్టు 2వ తేదీన ఇదే పాఠశాలలో నేను గ్రేడ్ 2 తెలుగు పండితులుగా ప్రవేశం చేశాను. అప్పటి నుంచి 2007 వరకు నేను 5-6 విడతలుగా నేను ఈ పాఠశాలలో పనిచేశాను. నా సర్వీసు మొత్తం వచ్చేసి 36 సంవత్సరాల 5 నెలలు. ఈ 36 సంవత్సరాల 5 నెలల్లో నేను ఇంచుమించు ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేశాను. మరి ఇక్కడ పనిచేసేటప్పుడు ప్రమోషన్ ఇచ్చి సీతారాంపురం వేశారు. సీతారాంపురం అంటే కడప జిల్లాకి దగ్గర 3 కిలోమీటర్లు ఉందన్నమాట. అక్కడికి పోవాలంటే చాలా కష్టం. నేను రాత్రి 12 గంటలప్పుడు మన రోడ్లే పోయేవాడిని. ఇప్పుడు ఆదివారం రాత్రి తిరుపతి నుంచి పేపర్ వ్యాన్ వస్తుంది ఆడికి, ఈనాడు పేపర్ వ్యాన్. ఆ వ్యాన్లో పోయి నెల్లూరులో దిగి నెల్లూరులో ఇంకో పేపర్ వ్యాన్ ఎక్కి 4 గంటలకి ఆత్మకూరు పోయి ఆత్మకూరు నుంచి మళ్ళీ బస్ ఎక్కి 7 గంటలుగా నేను సీతారాంపురం పోయేవాడిని. మా ప్రధాన ఉపాధ్యాయులు, ఓ శంకర్ రెడ్డి ఎట్లా వస్తున్నావు 7 గంటగా 170 కిలోమీటర్లు ఉంటే అంత దూరం నుంచి నువ్వు ఎట్టొస్తున్నావు అని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేవాడు. కానీ మేము ఆనాటి ఉపాధ్యాయులు కష్టపడి పనిచేసాం, నిబద్ధతతో పనిచేసాం, మీ యొక్క అభిమానాన్ని చూరగొన్నాం. భవిష్యత్తులో కూడా మీ అభిమానాన్ని చూరగొనాలని చెప్పేసి కోరుతున్నాను. ఇకపోతే నేను మొట్టమొదటిగా ఇదే స్కూల్లో ప్రవేశించాను, ఇదే స్కూల్లో నేను రిటైర్ అయినాను అనమాట. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ ఉద్దేశంతో 2-3 చోట్లకి నాకు అవకాశం వచ్చింది. ట్రాన్స్ఫర్లో, కౌన్సిలింగ్లో నేను వెళ్ళలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడే నేను అపాయింట్ అయినాను, ఇక్కడనే రిటైర్ కావాలని చెప్పేసి 2007 డిసెంబర్ 31 తేదీన ఇక్కడ నేను రిటైర్ అయినాను. ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 15 సంవత్సరాల పూర్తయి 16వ సంవత్సరంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తర్వాత పూజ్యులు సంజయరామయ్య సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. పెద్దలకి, ముందున్నటువంటి పూర్వ విద్యార్థులకు, విద్యార్థులు అనే దానికంటే అసలు మీరు మాకంటే పెద్దలు బాగా ఇదిగా ఉన్నారు. నా నమస్కారాలు. ప్రస్తుతానికి మా ఆరోగ్యాలు కూడా అంత సరిగా ఉండడం లేదు. తర్వాత నేను ఇక్కడ ఇదే స్కూల్లో చదివాను 6th నుంచి SLCM. ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చాయి ఇదే స్కూల్. అయితే మళ్ళీ ఇదే స్కూల్కి వచ్చి నేను మళ్ళీ టీచర్గా ఇక్కడే పనిచేస్తానని చెప్పేసి నేను కల్లో కూడా ఊహించలేదు. ఇటువంటి అదృష్టం చాలా కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మందిలో నేను నేను ఆనందిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈ స్కూల్లో ఇంచుమించు 12 సంవత్సరాల వరకు పనిచేశాను. 12 సంవత్సరాల్లో కూడా మా బ్యాచ్ చాలా మంచి పేరు తెచ్చుకుంది. సైన్స్, మ్యాథ్స్, తర్వాత సోషల్ అందరికీ బ్యాచ్, మా బ్యాచ్ అంటే అందరికీ చాలా అభిమానం అనమాట. తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత మీకు అసలు మేము చదువుకునేటప్పుడు చదువుకున్న తర్వాత కూడా మా గురువుని ఈ విధంగా గౌరవించాలనేటటువంటి ఇది కూడా మాకు లేదు, ఎందుకనో తెలియదు. ఇప్పుడు ఉన్నాయి స్టేట్ అనేది, అప్పుడు చాలా తక్కువ. నాకు తెలిసి నేనంతవరకు మా టీచర్స్ ఇంకా ఎవరికి వీలేదు, పాల్గొనలేదు. కాబట్టి అంటే అప్పుడు ఆ విధంగా తర్వాత మీకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఇప్పుడంతా చదువులోనే ఉండి తర్వాత మా ఉద్యోగాల్లో పోయి మర్చిపోయాం. ఇప్పుడు మీరు వచ్చి పిలిస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని వేదికను అలంకరించిన పెద్దలు, నాకంటే పెద్దలు, గురువులు అందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి
నా విద్యార్థి స్నేహితులందరికీ కూడా ఆశీస్సులు, వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు ఇక్కడికి రావడం అనేది అనుకోకుండా జరిగింది. మీరు ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేస్తారు, కానీ ఏంటంటే అందరినీ కలుపుకోవడం అనేది అదొక యజ్ఞం. సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఫోన్ నంబర్లు ఇవన్నీ కనుక్కొని అతి కష్టం మీద ఎక్కడెక్కడి నుంచో వ్యయ ప్రయాసలతో ఏదేదో వేరే వేరే ఊళ్ళ నుంచి అందరూ కూడా ఎంతో సంతోషంతో వాళ్ళ కుటుంబాల సభ్యులను కూడా వదిలిపెట్టి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ అభినందనలు. నేను ఇక్కడ 82 ఆగస్టు చేరాను. మరలా 85 ఇక్కడి నుంచి ఇసుకపల్లికి వెళ్ళిపోయాను. ఇసుకపల్లిలో 17 సంవత్సరాలు ఒకే స్కూల్లో 2001 అక్టోబర్ దాకా చేశాను. ఆ తర్వాత హెచ్ఎంగా ప్రమోషన్ మీద ఏఎస్పేటకి వెళ్ళి 2003 పుచ్చి గర్ల్స్ హై స్కూల్కి హెచ్ఎంగా ట్రాన్స్ఫర్ మీద వచ్చి 2012 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. అంటే దాదాపుగా ఇన్నేళ్ల తర్వాత మళ్ళా మనందరం కలుసుకున్నామంటే ఎంతో పట్టరాని ఆనందంగా ఉంది. అయితే మా హెడ్ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, ఒక వృత్తిని సక్రమంగా నెరవేర్చాలంటే 3 Ds ఉండాలి: డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ 3తోటే ఎవరైనా కూడా సక్సెస్ అవ్వచ్చు అనేవాళ్ళు. ఇంకో విధంగా చెప్పాలంటే మన లెక్కల మాస్టర్ గారి వల్ల కూడా నాకు డిసిప్లిన్ అనేది అలవడిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఎందువల్ల అంటే నేను నెల్లూరు నుంచి వచ్చేదాన్ని. సార్ డిసిప్లిన్ అనే దానివల్ల నేను కొంచెం కష్టపడే కరెక్ట్గా వచ్చేదాన్ని. ఆ రోజుల్లో ఇంత ప్రయాణ సాధనాలు లేవు. అతి కష్టం మీద రావాలి. రైళ్ళు, బస్సులు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ బస్సు, నడక అన్నీ దాటుకొని వచ్చేదాన్ని. మధ్యలో ఒక్కోసారి కొద్దిగా భయపడేదాన్ని, అన్మ్యారీడ్ కాబట్టి కొంచెం. అయినా అందరి సహకారంతో ఆ 2 సంవత్సరాలు అక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. ప్రమోషన్ మీద వచ్చాను. వీడియో అసిస్టెంట్గా ఫస్ట్ అపాయింట్మెంట్ అది నాకు కూడా. కానీ వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగానే వెళ్ళాను. మిమ్మల్ని బాధ పెట్టానేమో, అంతేగాని నేను ఏంటంటే మా ఊరికి వెళ్ళాను అనే సంతోషంతో వెళ్ళాను. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, సకల సంపదలతో, బాగా మీ పిల్లలతో, మనవాళ్ళు మనవరాళ్లతో లక్షణంగా ఉండాలని ఆ దేవుడు మీకు అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ తర్వాత పెద్దలు ఈ శ్రీనివాసరావు సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి బాలబాలికలకు అందరికీ శుభాశీస్సులు. నేను 6th క్లాస్ స్కూల్కి వచ్చేసాను. అంతకుముందు పంచాయతీ కార్డు ఉండేది స్కూల్. అక్కడి నుంచి 6th క్లాస్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను SSLC దాకా ఒక్కడే చదివినాను. ఇప్పుడు స్కూల్కి రావటం కానీ పోవటాలు కానీ అంత ప్రాముఖ్యం ఉంటుంది. నా డ్యూటీ నేను చేసుకుంటూ ఉండేది. 79, 80లో ఇదే విధంగా విద్యార్థులు చాలా గొప్పగా చేశారు. అబ్బా ఇంత మాత్రం ఎవరు చేస్తుంటారు అని వాళ్ళకి మించినట్టు ఇక్కడ మీరు చేశారంటే నాకు చాలా గర్వకారంగా ఉంది. SSLCకి అయిపోతానే పంచాయతీలో బిల్ కలెక్టర్గా 6 నెలలు పనిచేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మా నాన్నకి ఒక పరిచయంగా ఉంది. రాజకీయంగా ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే ఇక్కడికైతే తీసుకొని పోయేసి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయమన్నారు. నేను నెల్లూరు పోవటం, రిజిస్ట్రేషన్ చేయించుకురావటం, వర్షం రోజుకి ఇక్కడికి నాకు లైబ్రరీ జాబ్ రావటం. అక్కడి నుంచి ఈ స్కూల్లోనే నేను ఉండటం కానీ అన్నీ ప్రతి ఒక్క టీచర్తో
వీళ్ళతో కానీ వాళ్ళతో కానీ అందరితో బాగా ఉంటుండేది. ప్రతి విషయంలో కూడా యాక్టివ్గా ఉంటుండేది. అప్పుడు చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూసి 79, 80 వాళ్ళు చేశారు, వాళ్ళని మించినట్టు చేస్తారు, చాలా గొప్పగా ఉందని చెప్పి చాలా గర్వపడిపడ్డాను. అలా నేను వచ్చినాయి వీళ్ళు వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటే సార్ నేను ఫలానా అని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించేసింది. మన ఇంటి ముందుగా వాళ్ళ బాబాయ్ ఇది సార్ ఎట్లా ఉంటాయా సరే అంటా ఉండేది. ఇంత గ్రాండ్గా చేస్తూ ఉండారా చేస్తుంటారంటే నేను ఇంతవరకు అనుకోలేదు. ఇదంతా చేసినటువంటి ఈ కార్యకర్తలకు కూడా చాలా ధన్యవాదాలు. నేను ఇక్కడే వస్తా అపాయింట్మెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించడంతో 3వ రోజుకి ఆర్డర్ రావటం, 3వ రోజుకి వస్తానికి మా సత్యనారాయణ హెడ్ మాస్టర్ ఉంటే ఆ హెడ్ మాస్టర్గానే నేను లైబ్రరీ అసిస్టెంట్గా అప్పటి నుంచి చేశాను. ఆడ నుంచి ఇక్కడ నుంచి ఇదే స్కూల్లో వస్తా పడతా ఉండేది. ఇదే రిటైర్మెంట్ ఇక్కడే ఈ స్కూల్లో నేను లైబ్రరీ అసిస్టెంట్గా ఉన్నాను. ఈ స్కూల్లోనే నేను రిటైర్మెంట్ అయినాను. ఇక్కడ 79, 80 వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఫైల్ కూడా ఉదయం లేసి నేను చూసుకుంటాను. వాళ్ళు చూస్తే ఒక్కరు కూడా నాకు గుర్తు రావట్లేదు. అందరూ ఆ పిల్లకాయలు చూస్తే నాకన్నా పెద్దవాళ్ళుగా ఉండాలనుకుంటారు. సార్ నేను ఫలానా సార్ అంటే ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని చూస్తే కింద పళ్ళు చాలా అప్సెట్ చేస్తారు. ఇప్పుడు రమేష్ వీళ్ళంతా చాలా టీచర్స్ అంతా సరికి ఫలానా అని చెప్తే అక్కడ ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది. ఈ విధంగా ఈ యాక్టివిటీస్ అన్నిటితో బాగానే ఇందులో ఉంటుండేది. ఈ మధ్య షుగర్ వచ్చేసింది బాగా. షుగర్ వచ్చేసిన తర్వాత ఒక కన్ను కనపడకుండా వచ్చేసింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ అసలు కనపడటం లేదు. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు. ఏమంటే షుగర్ ఎక్కువ ఉంది సార్, మీకు 200 దాకా ఉంది. ఈ అది తగ్గితే కానీ మేము ఆపరేషన్ చేయలేము అని చెప్పాము. సరే అదే చేయాలి. హాస్పిటల్కి రావటం ఒక కంటితో చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఏం చేస్తామో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఈ విధంగా చేసి వారికి నేను ఎంతో గర్విస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. వాళ్ళే అనుకుంటారు వాళ్ళకి మించినట్టు చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా టోటల్ ఎత్తుకొని వస్తాం అనుకున్న ఫైలు. అలా అందరూ నాకన్నా పెద్దవాళ్ళే ఉన్నారు, కానీ నేను వాళ్ళ శిష్యుడిగా ఉన్నట్టు ఉన్నానే కానీ వాళ్ళకన్నా టీచర్స్ అని నేను అనుకోలేదు. అట్లా ఇప్పుడు పిల్లల్ని అదే విధంగా ఉంది. మీరు ఈ విధంగా కార్యక్రమాలు చేసినందుకు చాలా అన్ని మీకంతా ధన్యవాదాలు. అంతా చేస్తున్నాను. విషయాన్ని ముగిస్తున్నాను. బాగా రెడీ అయ్యి వచ్చారు. యంగ్స్టర్స్గా ఉన్నారు ప్రతి ఒక్కరు. మాలో వృద్ధులు ఎవరు కనపడట్లేదు. మీకు అందరూ యువకుల్లాగే ఉన్నాము. మా బాగా అయితే ఇందాక అనుకున్నాము 6th క్లాస్ స్టూడెంట్. గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినులకు నా హృదయపూర్వక నమస్కారములు మరియు ఆశీస్సులు. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది మరియు ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఎందుకంటే సంతోషం అంటే పూర్వపు విద్యార్థినులు ఒకరినొకరు కలుసుకోవటం, ఒకరి మనోభావాలను మరొకరు తెలుసుకోవటం,
ఆనందంగా గడపడం అనేది చాలా సంతోషకరం. ఆశ్చర్యకరం ఏంటంటే గత 37 సంవత్సరాల క్రితము ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థినులు అందరూ కలుసుకోవాలా, ఒక చోట సంతోషంగా గడపాలా అనేటువంటి ఆలోచన మీకు వచ్చిందంటే దట్స్ వెరీ గ్రేట్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేషన్. ఎందుకంటే ఎవరికి వారు యమునా తీరు. ఈ రోజుల్లో పక్కింటోడు ఎదుటివాడు పట్టించుకోడు, ఎదుటివాడు పక్కింటోడు పట్టించుకోడు. అలాంటి మీరు 37 సంవత్సరాలు చదివిన ఈ పాఠశాలను విద్యార్థులను గుర్తుపెట్టుకొని ఈరోజు ఇక్కడ కలవటం అనేది చాలా ఆశ్చర్యకరం. లేకపోతే మీకు మేము చెప్పాల్సింది ఏముండదు. మీరంతా మాకన్నా ఎక్కువ విద్యా నైపుణ్యత కలిగిన వాళ్ళు. మీకు విద్య తెలియని రోజుల్లో మేమేదో కాస్త మీకు బోధించాం. ఇప్పుడు మానవుడు అంతరిక్షం పోతున్నాడు, జ్ఞానం పెరిగింది. మీరు మాకన్నా గొప్ప విద్యావంతులు. అంటే ఉపాధ్యాయులు అంటూ ఉంటారు, వేరే వృత్తిలో ఉంటారు. మీకు మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. విద్యల గురించి కానీ, అందులో ఉన్న లోటుపాట్ల గురించి కానీ, దానివల్ల ఉపయోగాల గురించి కానీ చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు అనుకుంటా. ఇకపోతే మీరందరూ కూడా ఏదో ఒక వృత్తిలో, ప్రొఫెషన్ ఏదైనా కదా సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రొఫెషన్ వృత్తిలో మీరు నిమగ్నమై సఫలీకృతం అవుతూ ఉంటారు. అయితే మీరు ఏ కార్యాచరణ పూనుకున్నా మీ వృత్తి ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వర్క్, మనం ఏం చేస్తాం? ఫస్ట్ దేవుణ్ణి పూజిస్తాం. దట్స్ రాంగ్. దేవుణ్ణి పూజించేంత మాత్రాన మనకు మేలు కలుగుతుందని అనుకోవటం మంచిది కాదు. గాలిలో దీపం పెట్టి దేవుడు అని భారం అంటే అది ఎలగదు. వీ హ్యావ్ టు గివ్ సమ్ ప్రొటెక్షన్. ఏదో ఒకటి అడ్డం పెట్టాను కానీ అది ఎలగదు. అదేవిధంగా మీరు ఏ పని చేయాలనుకున్నా మీరు కొన్ని సూచనలు పాటిస్తూ ఆ పనిలో నిమగ్నమైనట్లయితే మీరు దానివల్ల సఫలీకృతం అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. అందులో నాకు తెలిసిన కొన్ని సూచనలు ఏంటంటే, ఫస్ట్, మనిషికి మెదడు మనసు ఉంటాయి. అవి చురుగ్గా మెరుగ్గా ఉన్నప్పుడే మనిషి కూడా చురుగ్గా మెరుగ్గా ఉంటాడు. అవి బాగా పనిచేస్తేనే మనిషి కూడా బాగా ఉంటాడు. అవి రెండు కలిసి జతగా పనిచేస్తూ ఉంటే మనిషి గొప్ప స్థితిని, స్థాయిని, ఆ పైన ప్రగతిని పొందుతూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మెదడును మనసుతోనూ, మనసును మెదడుతోనూ సంయుక్తం చేసుకొని, అనుసంధానం చేసుకొని మనిషి కార్యాచరణకు పూనుకోవాలి. అప్పుడు దేవుడు మీ మీద అనుగ్రహం ఎలా ఉంటుంది. కాబట్టి మీరు ఆ పని తప్పక నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ అనేది, మనం పూజలు, వ్రతాలు, పునస్కారాలు చేస్తూ ఉంటారు పెద్దోళ్ళు. చివరికి వారు కోరుకునేది ఏంటి? ప్రశాంతత, శాంతి. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత విద్వాంసులైనా, రాజభోగాలు అనుభవిస్తున్నా, మనసు అల్కలోలు ఉన్నప్పుడు ఇవేమి శాంతినివ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలు, కాయలు, పండ్లు ఉన్నప్పటికీ దాని త్వరలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల ఎలా దహించుకుపోతూ ఉంటుందో, మనస్సుకు అశాంతి ఉన్నప్పుడు ఉన్న మనిషి కూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కావాల్సింది శాంతి. వీ హ్యావ్ టు ఫాలో శాంతి. శాంతితో ఏ పని చేసినా శాంతంగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ ప్రశాంతత అనేది కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సాంప్రదాయం మనకు అందుకే ఒక ధర్మశాస్త్రాన్ని ప్రసాదించింది, శాంతి ధర్మాన్ని. అది మీకు అందరికీ తెలుసు. ఓం శాంతి 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 అనేది మన సాంప్రదాయం మనకి ఇచ్చినటువంటి శాంతి ధర్మం. అయితే ఈ శాంతి అనేది ప్రాణులకైనా అంటే కాదు, ప్రతి ఒక్క దానికి శాంతి అవసరం. అంతరిక్షం శాంతి పొందాలి, పృథ్వీ శాంతి పొందాలి, వాయువు శాంతి పొందాలి, జలము శాంతి పొందాలి. అవి ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, భూమికి అచల అని పేరుంది. అచల అంటే కదలనేది అని అర్థం. సపోజ్ భూమి కోపం వచ్చి తన కట్టు తప్పి కదిలింది అనుకో,
ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా. కాబట్టి మనం చేసే ఏ పనిలో కూడా ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని శాంతితో ప్రశాంతంగా ఆలోచించి దెన్ మనం ఆ పనిలో నిమగ్నమైనట్లయితే దేవుని అనుగ్రహం ఆల్రెడీ లభిస్తుంది. కాబట్టి ఈ మూడు తోడి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సఫలీకృతం అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఇస్ నా సజెషన్స్ అన్నమాట. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా చెప్పేది ఏం లేదు, విద్యను గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకంటే మీరు పండితులు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈరోజు మీరందరూ ఇక్కడ కలుసుకొని ఒకరు మనోభావాలు ఒకరు చెప్పుకుంటూ ఆనందంగా మీరు ఉండటమే కాకుండా ఆనాడు మీకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువుల్ని మర్చిపోకుండా ఇక్కడికి రప్పించి మీతో మమేకమై ఆనందంగా ఉండేటట్టు చేశారు. అందుకు మీ గురు భక్తిని చాలా గొప్పగా నేను అభినందిస్తున్నాను. గురువు అంటే ఎవరు? నాగరికత, నైతికత, నడత, ఇలా మనిషి నేర్చుకోవలసిన ప్రతి విజ్ఞానాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించే సారథే గురువు. గురువు దేవుడు పక్కనే ఉన్నప్పటికీ నేను మొట్టమొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే నాకు దేవుని పరిచయం చేసింది గురువే కాబట్టి. అతడు ఒక మహాకవి కబీర్ దాస్. కాబట్టి గురువుకి అంత విలువ ఉంది. ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి మనం గురుభక్తి అనేటువంటిది ఇది ఇప్పుడే కాదు, పురాతన కాలం నుంచి ఉంది. కాబట్టి మీరంతా కూడా ఫస్ట్ గురువును ప్రేమిస్తారు ప్రతి వాడు కూడా. అది రాంగ్. తల్లిదండ్రులు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ గురువు, థర్డ్ ప్లేస్ గాడ్. మనం ఈ రెండు ప్లేసులు వదిలేస్తాం, ఫస్ట్ సెకండ్. థర్డ్ ప్లేస్ని మొక్కుతాం, ఆయన అనుగ్రహం పొందుతాం. అది జరిగే పని కాదు. ఫస్ట్ ప్లేస్ గురువు, తల్లి, తండ్రి. వాళ్ళని గౌరవించి వాళ్ళ యొక్క అభిమానం సంపాదిస్తే దెన్ గాడ్ ఆల్రెడీ మీకు సహాయం చేస్తారు. కాబట్టి నా యొక్క ఇదేంటంటే మీరు ముందు తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళ అభిమానం సంపాదించండి. చాలామంది నేను చూస్తున్నాను తల్లిదండ్రులను గౌరవించరు. సరే గురువు సరే వదిలేయండి, గురువు అరబడ్డప్పుడు నమస్కరిస్తాం, అది తర్వాత సంగతి. దేవుని మాత్రం పూజిస్తారు. ఉదయాన్నే లేచి స్నానాలు చేసేసి రాజేశ్వరం గుడికో ఇంకో గుడికో పోతుంటారు. ఐ హ్యావ్ సీన్ నంబర్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. అది మంచిది కాదు. దట్స్ నాట్. దేవుడు అప్పుడు మిమ్మల్ని చూడడు ఆయన. ముందు మీ తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళ ఆశీర్వాదం పొందండి, తర్వాత మీరు ఏమైనా చేయండి. అది నాకు తోచినటువంటి సలహా. ఇకపోతే ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. మీరు గత 37 సంవత్సరాల క్రితం విద్యార్థులందరూ ఇక్కడ తెలుసుకోవటం, ఒకరి మనోభావాలు ఇంకో తెలుసుకోవటం, ఆనందంగా సంతోషంగా గడపటం అనేది చాలా గ్రేట్. ఇకపోతే నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీతో మమేకమై మా వృద్ధాప్యాన్ని కూడా మర్చిపోయి మీతో కలిసి ఆనందంగా ఉండేటట్టు చేసినటువంటి మీకు, అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్కి, వాళ్ళు అందరినీ ఇక్కడ చేర్చి అందరూ సంతోషంగా ఉండేటట్టు చేసినట్టు వారికి నా మనస్ఫూర్తి అభినందిస్తూ మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.